ఈరోజు సాటర్డే, సో ఈ గుడికి వచ్చామన్నమాట. ఎవ్రీ సాటర్డే ఒక గుడికి వెళ్తాను కదా, సో ఇది దగ్గరే మాకు మీనాక్షి టెంపుల్. సో ఈ లోపలికి వెళ్దాం. లోపలైతే వీడియో తీయకూడదు, కానీ దేవుళ్ళు అయితే చూపెట్టినా ఇది చూపిస్తాను. ఇది చంద్రుడు, అలా అటు సైడ్ సూర్యుడు ఉందన్నమాట. ఇది శివాలయం అంటే ఇదంతా శివాలయం. అలాగే ఇది సూర్యుడు భగవంతుడు. మళ్ళీ సపరేట్గా ఉన్నాయి, యాక్చువల్లీ నవగ్రహాల్లో కాకుండా సపరేట్గా ఉన్నాయి. ఇది గాలిగోపురం పక్కన. ఇగో ఇది శివాలయం. క్లోజ్ చేద్దాం, కానీ కనపడరు శివుడు నాకు తెలిసి. శివాలయం అన్నమాట. ఇది మీనాక్షి అమ్మ టెంపుల్ సైట్. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఇంకో ద్వారం అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది అమ్మవారిది. ఇది మెయిన్ గోపురం. ఇది కనిపిస్తున్నది ఎదురుగా. ఇది అమ్మవారిది టెంపుల్, చాలా బాగుంటుంది. ఇది వినాయకుడిది, దగ్గర తీయకూడదు, అందుకే నేను తీయట్లేదు. ఇది వినాయకుడు అన్నమాట. ఇందులోంచి మీనాక్షి అమ్మ కనపడరు, కానీ తీసాను, కానీ కనపడదు. రంగులు వేస్తున్నారని చెప్పాను కదా, సో అది. ఈ పక్కనే రాయల్ మీనాక్షి మాల్ ఉంది కదా, అది రాయల్ మీనాక్షి మాల్. సో దీనికి అందుకే పేరు వచ్చిందేమో మీనాక్షి టెంపుల్ వల్ల. సో ఇది ఇన్సైడ్. జూమ్ చేయడానికి చూస్తాను మీనాక్షి అమ్మకి, కానీ కనపడట్లేదు, చీకటి. ఓకే, కనపడదు. సో ఇది మీనాక్షి టెంపుల్, చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. కాలభైరవుడికి. కాలభైరవాయ, ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఇది మీనాక్షి టెంపుల్లోనే. ఇది మీనాక్షి మా టెంపుల్, మెయిన్ శివుడు టెంపుల్ అన్నమాట. అండ్ ఇది మీనాక్షి అమ్మ టెంపుల్. కలర్స్ రాస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ అక్కడ చివరికి వినాయకుడు ఉన్నారు, అలాగే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, నెక్స్ట్ అయ్యప్ప స్వామి, హనుమంతుడు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఆ చివర వినాయకుడు, ఈ చివర సుబ్రహ్మణ్య స్వామి ఉంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. అలాగే చాలా పెద్ద కాంప్లెక్స్ ఇది. అంటే ఇలాగా ఆ చివరికి వెళ్తే శనీశ్వరుడు అంటే నవగ్రహాలు ఉంది. సో అట్నుంచి చూద్దాం. ఇది టెంపుల్. ఇది ఫ్రంట్ గాలిగోపురం అంటారు కదా, గాలిగోపురం ఇది అన్నమాట. ఇది మెయిన్ శివుడు ఫ్రంట్, శివుడు టెంపుల్. ఇది మీనాక్షి అమ్మ టెంపుల్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది లింగోత్సవం, నవగ్రహాలు.